హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ. ఇవాళ నేను కుకీస్ తోటి చాక్లెట్ కేక్ చేశాను. 2 ప్యాకెట్లు బిస్కెట్స్ తీసుకున్నాను. కుకీస్ ఇంట్లో ఉన్నాయి, ఎక్స్ట్రాగా ఉన్నాయి, సరే తీసుకుని అవి చిన్న ముక్కల కింద చేసేసి అది గ్రైండ్ చేయాలన్నమాట. బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి. దాని మీద ఒక 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసి దాంట్లో కోకో పౌడర్ కూడా వేయాలి. ముందు ఇది గ్రైండ్ చేసేసి తర్వాత కోకో పౌడర్ వేసాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ కూడా వేసేసి బాగా గ్రైండ్ చేసేయాలి. బాగా గ్రైండ్ చేశాక తర్వాత ఇందులో మిల్క్ పౌడర్ కూడా వేయాలి. మీరు విడివిడిగా బిస్కెట్స్ గ్రైండ్ చేసి ఇవన్నీ కలుపుకోవచ్చు, లేకపోతే ఒక్కసారి కనుక కలిపేసి గ్రైండ్ చేస్తే మొత్తం అంతా మిక్స్ అవుతుంది. ఇది అలా బాగా మిక్స్ చేసేసాక ముందేమో ప్రీహీట్ చేసుకోవాలి మనం వెసల్ని. మనం కుక్కర్ కానీ లేకపోతే అల్యూమినియం వెసల్ కానీ ఏదైనా సరే పెట్టుకుని ప్రీహీట్ 5 minutes లో ఫ్లేమ్లో చేయాలి. చేసిన తర్వాత మనం ఈ మోల్డ్ ఉంటుంది కదా, కేక్ మోల్డ్కి దానికి గ్రీజ్ రాసుకొని, నెయ్యి రాసాను నేను, బటర్ అయినా పర్వాలేదు, స్మెల్ లేని ఆయిల్ ఏదైనా సరే, రిఫైండ్ ఆయిల్ ఏదైనా రాసుకుంటే అది స్మెల్ ఉండదు. దానికంతా రాసాక దాంట్లో ఒక బటర్ పేపర్ వేసి కత్తిరించుకుని బటర్ పేపర్ వేసుకుని తర్వాత ఇందులో ఇప్పుడు ఈ పౌడర్లో కాచి చల్లార్చిన పాలు, రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు మన కన్సిస్టెన్సీని బట్టి మనం వేసుకోవాలి. దానికి ఏమి కొలత లేదు, అంటే ఒక్కొక్క బిస్కెట్కి ఒక్కొక్కలా పడుతుంది కదా, అది బాగా కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత అందులో వెనిలా ఎసెన్స్ ఉంటుంది కదా, వెనిలా ఎసెన్స్ ఒక 1/2 teaspoon వేసుకోవాలి. ఈ కేక్ మైక్రోవేవ్లో కూడా చేసుకోవచ్చు. మైక్రోవేవ్లో చేసుకుంటే 3 to 4 minutes పడుతుంది, కానీ ఇందులో ఎక్కువ టేస్ట్గా ఉంటుంది మనకంటే కన్వెక్షన్ మోడ్లో మైక్రోవేవ్ కానీ. తర్వాత ఇది కలిపేసుకోవాలి. తర్వాత ఈనో పౌడర్ 1 ప్యాకెట్, అంటే బేకింగ్ పౌడరు, సోడా వేసుకోవచ్చు, లేకపోతే ఈనో పౌడర్ వేసుకోవచ్చు. చాకో చిప్స్ ఈనో పౌడర్ కూడా వేసాను. లాస్ట్ని వేసుకోవాలి ఈనో పౌడర్. చాకో చిప్స్ వేసుకోవాలి. అవి వేసుకుంటే మధ్యలో మన పంటికి తగులుతో బాగుంటాయి. ఈనో పౌడర్ వేసుకున్నాక కొంచెం మిల్క్ వేసి చేస్తే బాగా యాక్టివేట్ అవుతుంది అది. అప్పుడు కేక్ ఫ్లఫీగా వస్తుంది అన్నమాట. మరీ పలచగానూ ఉండకూడదు, మరీ చిక్కగానూ ఉండకూడదు. చూడండి, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. పైన చాకో చిప్స్ కొన్ని మనం డెకరేషన్ కింద వేసుకుంటే అది కూడా బాగుంటుంది. ఇది మీ ఇష్టం, మీరు పైన ఫ్రూటీ వేసుకోవచ్చు, లేకపోతే నట్స్ వేసుకోవచ్చు. గిన్నె వేడిగా ఉంటుంది, కేర్ఫుల్గా పెట్టుకోవాలి, అందులోనే చేయి కాలుతుంది. అందులో పెట్టి ఈ స్టీము ఆవిరి బయటికి పోకుండా, వేడి బయటికి పోకుండా చక్కగా సరిపడ మూత పెట్టుకోవాలి. పూర్తిగా కవర్ అవ్వాలన్నమాట. లో టు మీడియం ఫ్లేమ్లో 25 minutes బేక్ అవ్వాలి. మధ్యలో బార్ ఓపెన్ చేసి చూడకూడదు. ఒక్కొక్కళ్ళకి వాళ్ళ స్టవ్ హీట్ని బట్టి, గిన్నె బట్టి, అన్నిటి బట్టి కూడా కొంచెం తక్కువ పట్టచ్చు, కొంచెం ఎక్కువ పట్టచ్చు. వచ్చి
మనం గుచ్చి చూస్తే పుల్లకి అంటుకోకూడదు కేకు, అప్పుడే బేక్ అయినట్టు లెక్క. చూడండి చాకో చిప్స్ పైన అంతా బాగుంది, తినేటప్పుడు ఇంకా బాగుంటుంది. అది జాగ్రత్తగా తీసి చల్లారి పెట్టి పైన ఒక గుడ్డ పిండేసేసి దానిపైన కవర్ చేయాలన్నమాట. కవర్ చేస్తే పైన డ్రై అవ్వదు. అది అలా అయిన తర్వాత బాగా చల్లారాక కేక్ని డీమోల్డ్ చేసుకోవాలి. ఇలా సైడ్స్ నుంచి చాకుతోటి కొంచెం లూజ్ చేసి, ఆల్మోస్ట్ లూజ్ అయిపోయి ఉంటుంది కానీ కొంచెం లూజ్ చేస్తే ఎక్కడ అంటుకోకుండా బాగా కేక్ షేప్ మారకుండా బాగా వస్తుంది. అందులో ఈ మోల్డ్ బాగా డిజైన్ ఉన్న మోల్డ్ కదా, అందుకని కంపల్సరీగా చెయ్యాలి. ఇది అలా చేసి చక్కగా వచ్చింది, చాలా ఫ్లఫీగా వచ్చింది, టేస్టీగా కూడా ఉంది. ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను నేను అది. ఎంత ఫ్లఫీగా ఉందో చూడండి, స్పాంజీలా ఉంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.